రోజు ఏకాదశి కాబట్టి మనం ఈ రోజు సాటర్డే కూడా, సో అందుకనే పప్పు ఈ రోజు మాత్రం పప్పు మాత్రమే వండుతున్నాం మనం. ఇది ఏంటంటే ఫస్ట్ రైస్ పెట్టేశాను, తర్వాత పప్పు వండుదాం అనుకుంటున్నాను. కొంచెం పప్పు అంటే కాబట్టి మనం పప్పు ఒకటే వండాము. టమాటీ పప్పు పైన చూపించే విధంగా కలుపుకోవాలండి. నాకు ముద్దపప్పు తింటానంటే తాలింపు పెట్టేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. పోపు కోసమని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దాని తర్వాత పోపులు వేసుకోవాలి కొంచెం చిటపట్లు అయ్యేంత వరకు. దాని తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి తాలింపు కోసం. అది బాగా వేగిన తర్వాత కొంచెం కలుపుకొని పప్పులోని వేసుకోవడండి తాలింపు. పైన చూపిస్తున్నాను కదండి ఆ విధంగా. అవునండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన చూపిస్తున్నాను చూడండి ఛానల్ నేము, ఇట్స్ మహేశ్వరి వ్లాగ్స్ అని. ఇప్పుడే ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. పప్పు అనేది అయిపోయిందండి. నాకు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మోర్ అప్డేట్స్.